హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మొన్న షిరిడి వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో కంప్లీట్ కాలేదు, ఇంకా ఉంది అని చెప్పాను కదా. ఆ తర్వాత వీడియోనేనండి ఇది. బాబా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము శనిసింగనాపూర్ బయలుదేరాము. శనిసింగనాపూర్ అంటే మీకు ఈ పేరులోనే అర్థమైపోయి ఉంటుందండి, శనీశ్వరుడి ఆలయం. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఏంటంటే ఈ ఊర్లో ఇళ్ళకి కానీ షాపులకు కానీ తలుపులు ఉండవు. షాపులకైతే కట్టెలు వేసి ఉంటాయి, అంతేగాని తలుపులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ శనీశ్వరుడే వాళ్ళని కాపాడతాడని వాళ్ళ నమ్మకం అండి. నమ్మకమే కాదండి, నిజం. ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు దొంగలే పడలేదంట. ఇక్కడ చెరుకు రసం చూసారా ఎలా తీస్తున్నారో? మన ఊళ్ళో లాగా మిషన్లు కాదండి. మనం రోట్లో నూరిన పచ్చడికి అట్లాగే మిక్సీలో వేసిన పచ్చడికి ఎంత టేస్ట్ తేడా ఉంటుందో అంత టేస్ట్ తేడా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఆలయానికి వచ్చేసామండి. ఇదేనండి శనీశ్వరుడు ఆలయం బయట వైపు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందండి. ఆ పాత ఏమీ లేవు, అన్నీ కూడా మార్చేశారు. కొత్తగా మళ్ళీ అన్నీ కట్టారు. అయినా ఇవాళ చూసినా రేపు ఉండట్లేదు. అలాంటిది 6 సంవత్సరాల తర్వాత అవే ఉంటాయా అండి? అంతే కదా. ఎంత బాగుందంటే ఆలయం అంతా కూడా చాలా సూపర్గా తయారు చేశారండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఎలా పెట్టారో చూడండి, వెరైటీగా ఉంది కదా. దగ్గరకు వచ్చేసామండి. వచ్చేసింది ఆలయం. వెళ్ళేపాటికి హారతి నడుస్తుందండి. ఈ హారతి వింటే చాలా మంచిదంటండి. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారంట జనం.
స్వామివారికి దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె అభిషేకం చేయలేం కదండి. అందుకని ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టారు. ఇక్కడ మనం నువ్వుల నూనె పోసేస్తే కనుక డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం జరుగుతుంది. ప్రశాంతంగా ఉంటే కనుక మనమే వెళ్ళి అభిషేకం చేయొచ్చండి. సిస్టమ్ బాగుంది కదండి. ఎందుకంటే చాలా రష్గా ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడం కుదరదు కాబట్టి ఇట్లా పెట్టారనుకోండి, ఎక్కడ వాళ్ళు అక్కడే అభిషేకం చేసేయచ్చు. ఇంకా అందరం కూడా దర్శనాలు చేసేసుకొని బయటకు వచ్చేసామండి. అప్పటికి నైట్ అయిపోయింది కదండి. మొత్తం అంతా కూడా లైటింగ్స్తో నింపేశారు. చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. ఒక్కొక్క స్తంభానికి, ఒక్కొక్క విగ్రహానికి అన్నిటికీ కూడా లైటింగ్స్ ఉన్నాయండి. మీరు కూడా రండి చూసేద్దరు కానీ. ఇక్కడ శనీశ్వరుడికే కాదండి, మిగతా గ్రహాలన్నిటికీ కూడా మండపాలు ఉన్నాయి. అంటే నవగ్రహాలన్నీ కూడా మనం గుళ్ళల్లో ఒకే చోట చూస్తుంటాం కదా. ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మండపం ఏర్పాటు చేశారండి. గుడి అయితే చూశారు కదా ఎలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా అప్పటికే నైట్ అయిపోయింది కదండి, లైటింగ్ లేదు, ఫోటోలు అయితే ఏం సరిగ్గా రాలేదు. ఈ ఫొటోస్ షిరిడీలోనేనండి, ప్రసాదాలు కొనే చోట. ఇవేమో దర్శనానికి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ కూడా రూమ్లో దిగిన ఫోటోలండి. ఈ ఫోటోలతో పాటు ఇంకొన్ని ఫోటోలు పెట్టానండి లాస్ట్లో. అవి మా పెళ్ళైన కొత్తలో ఫోటోలు.
అవి ఎందుకు పెట్టాను అంటే అప్పటికి ఇప్పటికి మేమెంత మారామో ఆ ప్లేస్లు ఎంత మారాయో మీకు చూపించడానికి పెట్టానండి. ఈ ఫోటోల్లో ఇంకో ఫోటో కూడా ఉందండి. ఏంటంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు మహల్సాపతి గారి మనమడు బతికే ఉన్నారండి. అదేనండి సాయిబాబా గారి దగ్గర ఉంటారు కదా మహల్సాపతి గారు, వారి మనమడండి. ఎంత అదృష్టమో కదండి. అప్పుడు ఆ అదృష్టం మాకు దక్కింది. వీరేనండి వారు. ఇవేమో గుడి లోపలేనండి. అప్పుడు కెమెరాలు లోపలికి తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు కదా. ఇవేమో శనిసింగపూర్లోనేనండి. ఇప్పుడు ఇవేమీ లేవండి, మొత్తం మార్చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లీలాకృష్ణ మ్యూజిక్.